హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మార్నింగ్ నేను 6 o'clockకే లేసానండి. ఎందుకు అంటే షానుకి ఈరోజు స్కూల్ ఉంది, మ్యాథ్స్ ఎగ్జామ్ ఉందనమాట. సో దాన్ని ఎగ్జామ్కి టైంకి పంపించాలి కదా అనేసి అలారం అయితే 6 o'clockకి పెట్టుకున్నాను. నేను 6:30, 7కి లేసినా పర్వాలేదు, కాకపోతే ఇంకా వద్దు బద్దకిస్తుంటే బద్ధకంలానే ఉంటుంది కదా అనేసి ఇంకా నేను 6 o'clockకే లెగిసిపోయి వాష్రూమ్కి అవి వెళ్ళొచ్చి ఫేస్ వాష్ అవి చేసుకుని ఇంకా ఎక్సర్సైజెస్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే నేను హీల్ పెయిన్ తగ్గడం కోసం అయితే స్ట్రెచెస్ చేస్తున్నానండి. ఇక్కడ మనకి ఇలా చేస్తున్నప్పుడు ఇప్పుడు నేను చేసే ఎక్సర్సైజెస్ 2 హీల్ పెయిన్కి అనమాట. ఇలాగ చేస్తున్నప్పుడు మనకి పాదము పైన ఉంది కదా, కాఫ్ మజిల్ అంటారంటండి దాన్ని. అక్కడ మనకి స్ట్రెచ్ అవుతుందనమాట. అది ఎంత స్ట్రెచ్ అయితే అంత మంచిదంటండి, మనకి కాలు నొప్పులు అయితే తగ్గుతాయంట. సో ఇప్పుడు కాళ్ళు వేళ్ళు పైకి పెట్టాలి. ఇప్పుడు కూడా మనకి కాఫ్ మజిల్ దగ్గర స్ట్రెచ్ అవుతుందండి. అది ఎంత బాగా స్ట్రెచ్ అయితే అంత త్వరగా మనకి నొప్పి తగ్గుతుందని చెప్పారు. హీల్ పెయిన్ ఎక్సర్సైజెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అయితే చేస్తున్నానండి. ఇక్కడ ఎక్సర్సైజెస్ నేను డీటెయిల్గా ఏమీ ఉంచలేదు, చాలా వరకు ఎడిటింగ్లో తీసేసానండి. నాకు మొత్తం ఈ ఎక్సర్సైజెస్ అన్నీ చేయడానికి ఒక 20 minutes టైం అయితే పడుతుందనమాట. సో చక్కగా నేను ఒక్కొక్క ఎక్సర్సైజెస్ని 10 times రిపీట్ చేయమన్నారు. అయితే ఇప్పుడు నాకు కొత్త కాబట్టి కొత్తలో 5 times రిపీట్ చేయండి సరిపోతుంది, స్లోగా 10 times రిపీట్ చేయడానికి ట్రై చేయండి అనేసి అయితే చెప్పారండి. ఇది బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనమాట. ఇప్పుడు చాప్ మీద చేస్తున్నవన్నీ. నిజంగా మీరు నమ్మరండి, ఇది వరకు నాకు విపరీతమైన నడుము నొప్పి ఉండేదండి. అది కూడా ఎలా అంటే మార్నింగ్ నిద్ర లేసినప్పుడు మొత్తం నడుము అంతా నొప్పిగానే ఉండేదండి. ఇంకా అసలు ఆ నొప్పి కాసేపు వాకింగ్ చేసి ఎక్సర్సైజెస్ చేస్తే మనకి మెడ దగ్గర నుంచి మనకి డెలివరీలప్పుడు ఇంజెక్షన్ చేస్తారు కదా, అక్కడ వరకు నొప్పి తగ్గేదనమాట. కానీ ఆ ఇంజెక్షన్ల దగ్గర నుంచి ఆ కింద వరకు లోయర్ బ్యాక్ మాత్రం నొప్పి వస్తూనే ఉండేది. నేను ప్రాపర్గా కిందకి ఎలా కూర్చోలేకపోయేదాన్ని, అలా కూర్చుంటే నడుమో నొప్పి వచ్చేసేదండి. అయితే ఇప్పుడు ఆ నొప్పులన్నీ తగ్గిపోయాయి నాకు. టైం అయితే కరెక్ట్గా 7 o'clock అవుతుందండి. ఇంకా షానుకి ఎగ్జామ్ ఉంది, 8 o'clock కల్లా స్కూల్కి తీసుకెళ్ళాలి. హాఫ్ డే స్కూలే, లంచ్ బాక్స్ అక్కర్లేదు. సో అందుకనేసి అన్ని తాయితీగా అయితే చేస్తున్నాను అనమాట. ఇప్పుడు పిల్ల తాగడం కోసం కొన్ని వేడి నీళ్ళు అయితే కాస్తున్నానండి. అది వేడి నీళ్ళు తాగితే కానీ దిగనంటది. సో దానికోసం వేడి నీళ్ళు. మరో పక్కన నిన్న నేను పిల్లల్ని కరాటే క్లాస్కి తీసుకెళ్ళి వస్తున్నప్పుడు సంతేశారండి. అక్కడ మనకి అప్పుడే పనసకాయలు వచ్చేసినాయి అనమాట. సో పనసకాయలు తీసుకున్నాము, డజను 120 rupees, అంటే 12 తొనలు 120 రూపాయలు అనమాట. సో అవి మా పిల్లలకి గింజలు ఉడకేసిస్తే చాలా ఇష్టంగా తింటారు, ఇవి హెల్తీ కూడా. సో అందుకనేసి పిల్లల కోసం ఇప్పుడు ఉడకేస్తున్నానండి. అవి స్టవ్ మీద అయితే పెట్టాను, కొంచెం ఉప్పు వేసేసామంటే అవి ఉడికిపోతాయి. నెక్స్ట్ నిన్న సంత నుంచి వస్తున్నప్పుడే సంతలోని పిండి అయితే తీసుకున్నానండి. యాక్చువల్లీ నేను ఎప్పుడు ఇలాగ పిండి కొనలేదు, ఇది ఫస్ట్ టైం అనమాట నేను ఇలాగ పిండి కొని టిఫిన్ వేసుకోవడము. ఈరోజు ఊరు వెళ్తున్నానండి, నరసాపురము. మరి అయితే పప్పు రుబ్బేరనుక ఎక్కువైపోతుంది, మళ్ళీ నేను 3 days వరకు రాను, పిండి పాడైపోతుంది కదా అని ఒక 1/2 kg పిండి అయితే తీసుకున్నాను. ఇలా ప్యాకెట్ 50 rupees అండి. ఇంకా పిల్లకి ఇడ్లీ అయితే వేసేస్తాను. చట్నీ ఎలాగ చేసినా మా షాను తినదండి, ఆ పచ్చళ్ళే కావాలంటది. సో ఇంకా పచ్చళ్ళు అయితే వేసుకుని తినేస్తాము. సో ఈ పిండి ఇప్పుడు నేను ఈ గిన్నెలోకి అయితే తీసుకోవాలండి. నాకు ఏమనిపిస్తుందంటే సగానికి సగం దీంట్లో అంటుకుపోతుందేమో అని అనిపిస్తుంది. జాగ్రత్తగా పిండి అంతా తీసి అందులోకి ఊడ్చేస్తే ఇప్పుడు ఈ పూటకి మా ముగ్గురికి టిఫిన్ అయితే సరిపోతుంది. మా హస్బెండ్ లేరండి, మా హస్బెండ్ వేరే ఊరు డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు, విజయవాడ డ్యూటీకి. సో అందుకే మా తమ్ముడు వచ్చాడు అనమాట ఇంటికి. పిండి కవర్ కట్టుకుపోయి రావట్లేదు, దానికే ఉండిపోతుంది.
ఇంకోండి మా షానమ్మకి వేడి నీళ్ళు అయితే ఇచ్చాను. నా షాను తల్లిలో ఉన్నన్ని గుడ్ హ్యాబిట్స్ ఎవరిలో ఉండవండి. పొద్దున్నే ఒక కళాయి నిండా వేడి నీళ్ళు తాగుతుంది. అది కూడా ఈ ఆసనం పేరు మలాసనం అంటారో ఏమో తెలీదు. ఈ ఆసనం పేరేంటమ్మా? దానికి తెలియదట్టండి. నేను చెప్పానంట ఇలా చేస్తే మంచిది అని, అందుకనేసి అలా చేస్తుందండి. మీ పిల్లలకి మార్నింగే మోషన్ అలవాటు చేయాలి అనుకుంటే ఈ పోజులో వాటర్ తాగిస్తే చక్కగా వాళ్ళకి పొద్దున్నే మోషన్ వెళ్ళిపోద్ది. అది కూడా గోరువెచ్చని నీళ్ళు తాగించండి. సో వాళ్ళకి ఈజీగా మోషన్ అయితే అయిపోతుంది. షాని తల్లి ఏదైనా అమ్మ చెప్పింది అంటే అలా ఫాలో అయిపోతుంది. మా మనుబాబు ఏమో ఇంకా నిద్రపోతున్నాడు. పిండి అయితే తీసేసానండి. ఇంత వచ్చింది. కొంచెం సాల్ట్ కలిపి ఇప్పుడు ఇడ్లీ అయితే వేసేస్తాను. దానికన్నా ముందు ఫస్ట్ షానుకి వాటర్ బాటిల్ అయితే ఫిల్ చేస్తున్నానండి. ఇవి గోరువెచ్చని నీళ్ళు ఇప్పుడు తాగడానికి షాను కోసం కాసాను కదా, అవే నీళ్ళు ఇప్పుడు దానికి వాటర్ బాటిల్లో అయితే వేస్తున్నాను. ఇప్పుడు షానుకి లంచ్ బాక్స్ పెట్టే పని లేదండి. కాకపోతే టిఫిన్ అయితే వేసి కడుపు నిండా పెట్టి పంపించేస్తే ఎగ్జామ్కి వెళ్ళి హాయిగా ఎగ్జామ్ రాసేసి అయితే వచ్చేస్తుంది. సో ఇంక అందుకనేసి ఇడ్లీ అయితే వేస్తున్నాను. ఇంకా 2 సార్లు ఎందుకులే అనేసి ఒకేసారి మా ముగ్గురికి సరిపడా ఇడ్లీలు అయితే వేసేసుకుంటున్నానండి. ఇడ్లీ పిండిలో కొంచెం ఉప్పు అయితే కలిపేసాను. బాగా చిక్కగా ఉందనేసి కొంచెం వాటర్ కూడా అయితే వేసేసి ఇప్పుడు ఇడ్లీలు అయితే వేస్తున్నానండి. మీరు ఇడ్లీ పిండి రుబ్బేటప్పుడు కన్సిస్టెన్సీ ఎలా చేస్తారు? ఒక గ్లాసు మినప్పప్పుకి ఎన్ని గ్లాసుల ఇడ్లీ రవ్వ వేస్తారు అన్నది నాకు కామెంట్ చేయండి. నాకు ఈరోజు ఈ బయట కొనుక్కు తెచ్చుకున్న ఈ పిండి ఇడ్లీలు నాకు చాలా నచ్చేసాయండి. ఎందుకు అంటే అవి దూదుల్లాగా ఎంత బాగా వచ్చాయో ఇడ్లీలు. నేను ఎప్పుడు వేసినా అలా రావు. ఇడ్లీలు వీళ్ళకి వచ్చినంత బాగా నాకు ఇంట్లో ఎన్నిసార్లు రుబ్బినా రాదండి. చూసారా ఎంత బాగా ఉబ్బి ఎంత బాగా వచ్చినాయని. షానుకైతే ఇంక ఇడ్లీలు పెట్టేసి షాను స్కూల్కి తీసుకెళ్ళిపోతానండి. షాను స్కూల్లో దింపేసి నేను అటు నుంచి అటు వాకింగ్కి అయితే వెళ్ళొస్తాను. ఈ ఇడ్లీలు చూస్తుంటే ఎంత ముద్దు వచ్చేస్తున్నాయోనండి. ఇడ్లీలు ఇలా రావాలంటే అసలు పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో మీరు నాకు చెప్పండి. అంటే రవ్వ ఎంత వేయాలో చెప్పండి. ఎంత ముద్దుగా ఉన్నాయో ఇడ్లీలు. షానుని కరెక్ట్గా 8-10 కల్లా స్కూల్లో అయితే దింపేశానండి. తర్వాత నేను వాకింగ్కి వెళ్ళి ఒక 1 అవర్ పాటు అక్కడైతే టైం స్పెండ్ చేసి ఇంటికైతే వచ్చాను. ఇంటికి వస్తూ నేను ఒక 1/2 kg చికెన్ అయితే కొనుక్కుని తీసుకుని వచ్చానండి. ఇప్పుడు ఈ చికెన్ని నీట్గా వాష్ చేసేసాను. మళ్ళీ మీరు వాషింగ్ చూపించలేదనుకుని కడగకుండా తెచ్చిన చికెన్లు అలా వండేస్తున్నారా అని కామెంట్లు పెట్టకండి. చికెన్ కడిగాను. 2-3 సార్లు కడిగిన తర్వాతనే నేను దాన్ని మ్యారినేట్ చేస్తానన్నమాట. ఫస్ట్ అయితే దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోది అయిపోయింది. అది కూడా చికెన్ షాప్లోనే కొనుక్కుని తెచ్చుకున్నాను. తర్వాత ఉప్పు, కారము, కొంచెం ధనియాల పొడి అయితే వేసుకుని బాగా అయితే మిక్స్ చేసేసుకుంటున్నానండి. ఇవన్నీ నేను మిక్స్ చేసేసుకుని ఒక పక్కన పెట్టేస్తాను. నాకు ఇప్పుడు ఎడిటింగ్ పని ఉంది. త్వరగా ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చి నేను వంట పని అయితే స్టార్ట్ చేస్తానండి ఫ్రెష్ అయిపోయిన తర్వాత. సో మ్యారినేట్ చేసుకుని పెట్టుకుంటే చక్కగా ఉప్పు అవి పీలుస్తాయి కదా అనేసి ఇలాగా ఉప్పు, కారం అన్నీ అయితే రాసేసి మ్యారినేట్ చేసుకుని దీన్ని అయితే పక్కన పెట్టుకుంటున్నానండి. చికెన్ని మ్యారినేట్ చేసి నేనైతే టిఫిన్ కూడా తినేసి మను కలిసి టిఫిన్ తినేసి ఎడిటింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకుని కొన్ని గిన్నెలు ఉంటే వాటిని కూడా క్లీన్ చేసి అప్పుడైతే స్నానం చేసేసానండి. ఇంకా స్నానం చేసేసి ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను. ఇంకా నేను ఇప్పుడు త్వరగా వంట పని అయితే స్టార్ట్ చేయాలి. ఇప్పటికే టైం అయితే 12 o'clock అయిపోయింది. మా షాను అమ్మ అంది, అమ్మ ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు, ఒక చిన్న వీడియో తీస్తాను అందండి. సో తీస్తానంది కదా అనేసి ఇంకా డ్రెస్ కలర్ సేమ్ ఉన్నాయి. టైం అయితే 12 o'clock అయ్యిందండి. నేను ఎడిటింగ్ పూర్తి చేసుకుని ఇప్పుడే వంట చేయడం అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ అయితే చికెన్ తీసుకొచ్చాను కదండి, ఒక 1/2 kg. దాన్ని మ్యారినేట్ చేసుకుని పక్కనైతే పెట్టుకున్నాను కదా. ఇంకా ఇప్పుడు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా స్టవ్ మీద కూరని అన్నం పెట్టేస్తే నాకు కొంచెము బ్యాగ్ సర్దుకునే పని ఉంది. ఊరు వెళ్తున్నామని చెప్పాను కదా, లగేజ్ ప్యాకింగ్ ఉంది, అది చేసుకోవాలి. ఫస్ట్ అయితే చికెన్ కూర వండేస్తున్నానండి. తర్వాత బియ్యం కడిగి స్టవ్ మీద కూడా పెట్టాలి, అన్నం వండాలి కదా. సో కడాయిలోకి అయితే 1.5 గరిటెతో ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ మరిగిన తర్వాత దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకున్నాను. ఈరోజు పనులన్నీ చాలా ఫాస్ట్గా అయితే చేసుకుంటూ వచ్చానండి. ఒక పక్కన నేను వ్లాగ్ షూట్ చేస్తున్నాను, మరో పక్క షార్ట్లు షూట్ చేశాను.
తర్వాత ఏమో ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ చేసుకుంటూ, తర్వాత ఇంగ్లీష్ వీడియోస్ని షూట్ చేసుకుంటూ, బ్యాగ్ సర్దుకుని, పిల్లల్ని చూసుకుని అసలు ఈరోజు ఎన్ని పనులు చేశానో అని ఒక పక్కన వంట చేస్తూనే మళ్ళీ త్వరగా బట్టలన్నిటిని అయితే మడతలు పెట్టేశానండి. ఎందుకంటే మళ్ళీ అవన్నీ బయట ఉండిపోతే పాడైపోతాయి కదా, ఎండ అయితే గట్టిగా కాస్తుంది. సో మళ్ళీ వాటిని త్వరగా అయితే బట్టలు అయితే మడతలు పెట్టుకుంటా అలా అయితే పనులైతే పూర్తి చేశానండి. సాయంత్రం 5 కల్లా నేను అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తాను, కానీ మళ్ళీ 5:30 నుంచి హడావుడి అయిపోయింది. ఎందుకంటే ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వరకు షూట్ చేసిన బ్లాగ్ని ఎడిట్ చేయడము, తర్వాత ఏమో పిల్లలిద్దరిని కరాటీకి తీసుకుని వెళ్ళడము, మళ్ళీ నైట్ డిన్నర్లోకి వంట చేసేయడము, ఇంట్లో పనులన్నీ చేసుకుని మళ్ళీ ఊరు బయలుదేరడం, ఇలా హడావుడి అయితే అయిపోయిందనమాట. ఒక్కో రోజు అంతేనండి, ఎంత పని చేసినా తరగదు. ఒక్కో రోజేమో ఏంటో చాలా ఖాళీగా ఉన్నట్టయితే అనిపిస్తూ ఉంటుంది. ఆ రోజు కూడా అన్ని పనులు చేస్తాను, అయినా ఏంటో మరి అదొక ప్లానింగ్లో వెళ్తే మనకి ఇలా కంగారు ఉండదేమో. ఈరోజు నేను అనుకుంటూనే ఉన్నాను, టు డూ లిస్ట్ రాసుకో కంగారు అయిపోతుంది అనేసి. బట్ అలా రాసుకోకపోవడం వల్ల ఏమో ఈ రోజంతా పనిలాగానే అనిపించింది నాకు. కానీ ఎక్కడ నేను టైం అయితే వేస్ట్ చేయలేదండి, మంచిగానే యూటిలైజ్ చేశాను. ఇంక ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత దాంట్లోకి చికెన్ అయితే వేసేసాను. ఇంకా ఈ చికెన్ వేసేసిన తర్వాత మూత అయితే పెట్టేశాను. మరో పక్కన అయితే బియ్యం కూడా కడిగేసి స్టవ్ మీద పెట్టేశానండి. రైస్ అయితే ఉడికిపోయింది, ఇంకా అన్నం అయితే వారుస్తున్నాను. ఒకసారి మా ఇంట్లోకి అప్పుడే వెలుతురు వస్తుంది, అప్పుడే చీకటి అయిపోతుంది, ఎందుకో నాకు అర్థం కాదు. ఇంకా నేను కూరలో ముక్కలు అయితే వేసేసాను కదా, చికెన్ ముక్కలు, అది మగ్గడానికి టైం పడుతుందండి. ఇంక ఈ లోపల టైం వేస్ట్ కాకుండా బట్టలన్నింటినీ అయితే మడతలు పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవి ఎక్కడవి ఎక్కడ సర్దేసుకుని వెళ్ళాను అనుకోండి, వెళ్ళే ముందు ఒక్కసారి ఇల్లంతా క్లీన్ చేసుకుని వెళ్ళాలంటే నీట్గా ఉంటుంది. ఇల్లు క్లీన్ చేసే అంత టైం నాకు దొరుకుతుందో లేదో, కానీ చేయగలిగిన వరకు పనులన్నీ అయితే పూర్తి చేసేద్దామనేసి అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ వీడియో అయితే మా షాను తీస్తుందండి. నాకైతే అసలు కాళ్ళు ఆగేసినాయి. అసలు ఈరోజు చాలా వరకు బట్టలు కూర్చుని మడతెట్టానండి. కూర్చుని మడతెట్టి వీడియో తీసుకుంటే కుదరట్లేదు అనేసి ఇంకా మా షానుని నువ్వు వచ్చి వీడియో తీయమ్మా అంటే అది వీడియో తీస్తుంది అనమాట. ఇంకా 4-5 బట్టలు మాత్రం నుంచుని మడతెట్టాను, మిగతా అన్నీ కూర్చునే మడతెట్టానులేండి. సో మడతెట్టినట్టు వెంటనే ఎక్కడొక్కడ సర్దుకుంటూ వచ్చేసానండి. ఇంకా షాను అయితే మధ్యలో వెళ్ళి 11 o'clock ఆ టైంకి అయితే వెళ్ళి షానుని స్కూల్ నుంచి అయితే ఇంటికి తీసుకుని వచ్చేసానండి. ఇంకా భోజనం అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను షాను మను అయితే కూర్చుని భోజనం అయితే చేస్తున్నాము. మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్తాను అనేసి బయటకు అయితే వెళ్ళాడండి, వాళ్ళు లేడు. సో ఇంకా మేమే భోజనం అయితే చేసేసాము. చికెన్ కూర అయితే చాలా టేస్టీగా అయితే వచ్చిందండి. చాలా సింపుల్గా వండుతాను నేను కూరలు, టేస్టీగా అయితే వస్తాయి. మా షాను వీడియో తీస్తూ ఫింగర్ అడ్డు పెట్టేసిందండి, అందుకనేసి వీడియో కొంచెం మీకు బ్లర్ కింద అలాగైతే కనిపిస్తుంది అనమాట. అన్నం అయితే మాత్రం చిగుడిపోయిందండి. టైం అయితే 3 o'clock అవుతుందండి. నేను ఇప్పుడు ఇంకా లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను మా షాను మనువే వెళ్తున్నాం కదా, సో పెద్ద ఎక్కువ లగేజ్ లేదు. ఎందుకంటే మేము జస్ట్ 1 డేకి మాత్రమే వెళ్తున్నామండి. మళ్ళీ ఆ జాతర చూసుకుని నెక్స్ట్ డేకి రిటర్న్ అయిపోతాము. సో అసలు మా వారైతే ఒక్కరోజు దానికి ఎందుకు వెళ్ళడము, ఉండిపోవచ్చు కదా అని అన్నారు. కానీ నాకే చాలా రోజులు అయిపోయింది, ఎక్కడికైనా వెళ్ళాలి అని అనిపిస్తుంది. అసలు మా ఇంటికి వెళ్ళైతే 5-6 నెలలు అయిపోతుందేమోనండి. మొన్న పండగకి వెళ్ళాను కానీ ఇంటికైతే వెళ్ళలేదు కదా, సో చాలా డేస్ అయిపోయినట్టుగా నాకైతే అలా అనిపిస్తుంది. సో నాకు వెళ్ళాలనిపిస్తుంది. 1 డేకైనా పర్వాలేదు వెళ్తాను ప్లీజ్ అడిగితే ఇంకా మా వారైతే టికెట్లు చేశారు. టికెట్లు కూడా కన్ఫర్మ్ అయిపోయిందండి. సో ఇంకా లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకుంటే నేను నైట్కి బయలుదేరిపోతాను. నైట్ మాది ట్రైన్ 9:45కి, ఇక్కడ మేము 8:30 ఆ టైంకి అయితే స్టార్ట్ అయిపోతాము. సో 1 డేకి వెళ్తున్నాం కాబట్టి పెద్ద ఏమీ లగేజ్ లేదండి. పిల్లలు అక్కడ డే అంతా వేసుకోవడానికి అయితే ఇవి నైట్వి ఉంటాయి కదా, కార్డ్ సెట్స్ లాగానే అవి అయితే తీసుకున్నాను. నైట్ డ్రెస్లు అవి పెడుతున్నాను. ఇంకా నాది కార్డ్ సెట్ కుట్లిడిపోయిందండి, అక్కడ అమ్మకి ఇచ్చేసి మిషన్ మీద కుట్లు వేయించమని చెప్తామనేసి తీసుకుని వెళ్తున్నాను. ఈ డ్రెస్ వేరుకైతే తీసుకుని వెళ్తున్నాను. నాకు ఇది బాగా లాంగ్ అయిపోయింది, ఒకసారి వేసుకున్నాను అంతే, ముంబై ఈవెంట్కి వేసుకున్నాను, మళ్ళీ వేసుకోలేదు. ఇది లాంగ్ అయిపోయింది అనమాట. సో పెద్ద ఏం బట్టలు లేవు. నాది ఒక డ్రెస్ ఉంది, నాకు కవర్లో అయితే ప్యాక్ చేసుకున్నానండి. పిల్లలు మళ్ళీ నైట్ ఇప్పుడు గోగులమ్మ జాతరకి వెళ్తున్నాను కదండి, డే అంతా ఏమీ ఉండదు, చాలా మామూలుగా ఉంటుంది. టెంపుల్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు గోగులమ్మ గుడికి అలా వెళ్తారు, కొబ్బరికాయ కొట్టుకుంటారు, వచ్చేస్తారు. నైట్ 7:30, 8కి నుప్పుల గుండం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పటి నుంచి అస్సలు మహాడావిడి మొదలవుతుందండి. జాతర అంతా చూడాలి అనుకుంటే నైట్ టైం అనమాట. అసలు చాలా బాగుంటుందండి. నాకు చాలా ఇష్టమైన ఫెస్టివల్ అనమాట ఇది. ఎప్పుడు వస్తుంది జాతర అనేసి ఎదురు చూస్తాను నేను.
సో ఆ రోజు ఏం జరుగుతుందంటే చక్కగా నైట్ 7:30 ఆ టైంకి నుప్పుల గుండం అయితే వేస్తారండి. తర్వాత నుప్పుల గుండం అయిపోయిన తర్వాత బాణసంచ కాలుస్తారు. భలే ఉంటుందండి బాణసంచ. మెయిన్ నరసాపురం గోగులమ్మ జాతరలో హైలైట్ బాణసంచ అనమాట. నా చిన్నప్పుడైతే చాలా ఎక్కువ కాల్చేవారు. ఇప్పుడు తగ్గిపోయిందండి, స్లోగా తగ్గించేశారు. ఇప్పుడు అంత ఎక్కువ కాల్చట్లేదు, కానీ అసలు చాలా బాగుంటుంది. ఒక పక్కన బాణసంచ కాల్స్తూ ఉంటారు, మరో పక్కన బుట్ట బొమ్మలు వస్తాయి అనమాట. ఆ బుట్ట బొమ్మలు అసలు నాకు ఎన్ని మెమరీస్ ఉన్నాయో వాటితోటి. అవేమో గేదె వేషం వేసుకుని, పెద్ద పొడుగాటి మనిషి, ఆవులు, పులులు ఇలా వేసాలు వేసుకుని వచ్చి, చిన్నపిల్లలు మేము కదా చిన్నప్పుడు, అవి తగురుతూ ఉండేవి అనమాట. నేను అసలు వాటిని చూసి ఒకసారి డ్రైనేజీలో కూడా పడిపోయేదాన్ని. పరిగెట్టుకుంటూ వెళ్తుంటే మన వెనకాలే పరిగెట్టుకుంటూ వచ్చేస్తాయండి ఆ బొమ్మలు. చాలా భయపెడతా ఉంటాయి, కేకలు వేసేస్తాము. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడైతే అసలు వాటిని చూసి అదేదో నిజమైన గేదె తగురుతుందామన్నా అన్నట్టుగా ఫీల్ అయిపోయాం అనమాట. ఇప్పుడు నేను ఎలా అయితే చిన్నప్పుడు ఫీల్ అయ్యానో అలా నా షానుమను ఆ బుట్ట బొమ్మలలో గేదెలు కానీ ఎద్దులు కానీ తగురుతున్నట్టు ఇలా కొమ్ములు తీసుకుని వచ్చినాయి అంటే మా షానుమను అంతే భయపడిపోతున్నారండి. అంతకుముందు షానుకి 5 years ఉన్నప్పుడు జాతరకు తీసుకెళ్తే అది గేదె తవ్వుతుందని పరుగుని వెళ్ళి డ్రైనేజీలో పడిపోయింది అనమాట షాను. సో అలా చాలా బాగుంటుందండి. నైట్ 12, 1 o'clock వరకు ఇలాగ జరుగుతాయి అనమాట. ఒక పక్కనేమో నుప్పులగుండం అయిపోయాక బాణసంచ కాలుస్తారు. తర్వాత కొంతమంది గరగ డ్యాన్స్ అంటారు కదండి, ఆ డ్యాన్సులు జరుగుతూ ఉంటాయి, బుట్ట బొమ్మలు జరుగుతూ ఉంటాయి, మ్యూజికల్ నైట్ జరుగుతూ ఉంటుంది. సాంగ్స్ పాడేవాళ్ళు సాంగ్స్ పాడతారు, డ్యాన్స్ వేసేవాళ్ళు డ్యాన్స్లు వేస్తారు. అలాగా రోడ్డు మీద ఒక్కొక్క చోట ఒక్కొక్క స్టేజ్ కట్టేసుకుని ఒక చోట సింగింగ్ అయితే, ఒక చోట గరగ వేస్తూ ఉంటారు, ఒక చోట ఏమో డ్యాన్స్ వేస్తూ ఉంటారు. మా చిన్నప్పుడైతే ట్రాక్టర్ మీద వేసే డ్యాన్సులు కూడా వేసేవారండి. మగవాళ్ళంతా అటు సైడ్ వెళ్ళిపోయేవారు అనమాట. ఇలా ఉండేది. ఇప్పుడైతే ఆ డ్యాన్సులు పెట్టలేదు, కానీ నార్మల్గా డ్యాన్సెస్ అవి శివుడు పాటలు, మూవీ సాంగ్స్కి ఇలాగ సాంగ్స్కి అయితే డ్యాన్స్లు వేస్తున్నారు అనమాట. సో ఎవరికి నచ్చిన ప్రోగ్రామ్ని వాళ్ళు చూస్తూ ఉండిపోతారండి. అలా నైట్ 2 o'clock వరకు అలా జరుగుతుంది. 2 తర్వాత మనకి అప్పుడు అమ్మవారిని తీసుకుని ఇంటికి అయితే వస్తారనమాట. సో అప్పుడు అమ్మవారి ఇంటికి వచ్చినప్పుడు అందరూ గరగ ఇలా నెత్తి మీద పెట్టుకుని వస్తారు కదా అమ్మవారికి. అప్పుడు కాళ్ళు అవి కడిగి పసుపు అవి రాసి అమ్మవారికి బియ్యము, ఇంకా డబ్బులు, కొబ్బరికాయ ఇలా ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇస్తారనమాట. సో అలా అయితే జరుగుతుంది. సో ఆ రోజు జాతర రోజు నైట్ అంతా ఫుల్ హడావిడైతే ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో మా షాను మనం అయితే పరికిణి జాకెట్లు వేసుకుంటాం మేము అని అన్నారండి. సో పిల్లల కోసం అయితే నేను ఇదిగో ఈ పరికిణి జాకెట్లు కావాలి అని అడిగింది. నేను మొన్న వృత్తి ఫంక్షన్కి కొన్నాను కదమ్మాయి, పెడతాను అన్నాను, కానీ వద్దు నాకు ఇవి వేసుకోవాలి అనిపిస్తుంది అని అందండి. ఇవైతే పెట్టాను అనమాట. సో బట్టలు అయితే ఇవే ఉన్నాయండి. వీటిని ఇంకా నేను క్విక్గా అయితే లగేజ్ ప్యాకింగ్ అయితే చేసేసుకుని తర్వాత ఇంగ్లీష్ వీడియోకి కొంచెం మాట్లాడాల్సింది ఉంది, అదైతే షూట్ చేసుకుంటాను. టైం అయితే 4:15 అవుతుందండి. షాను మన వాళ్ళు మధ్యాహ్నం అయితే పడుకుని జస్ట్ ఇప్పుడే నిద్ర అయితే లేచారండి. ఇది మార్నింగ్ది ఇడ్లీ పిండి అయితే ఉండిపోయిందండి. మళ్ళీ ఇప్పుడు మేము ఊరు వెళ్ళిపోతున్నాం కదా, వచ్చేసరికి పాడైపోతుంది. పిల్లలు ఎలాగో నిద్ర లేచాక ఏమన్నా స్నాక్స్ తింటారు కదండి. సో ఇంకా మినపట్టు అయితే వేసేసి పిల్లలకి ఇచ్చేస్తున్నాను. నేను ఇందాక పిల్లలు పడుకున్నాక లగేజ్ బ్యాగ్ అంతా సర్దేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఊరు వెళ్ళిపోతే అక్కడ నెట్ ఉండదు అనేసి 2 రోజులకి సరిపడా వీడియోస్ని అయితే ఎడిట్ చేసుకుని ఇన్స్టాగ్రామ్లో షెడ్యూల్ అయితే చేశానండి. ఇంగ్లీష్కి వీడియోస్ అయితే పెడుతున్నాను కదా, మినీ బ్లాగ్స్ అవి కూడా ఇంగ్లీష్లో పెడుతున్నానండి. సో అవి అయితే షెడ్యూల్ చేసుకుని ఉంచుకున్నాను అనమాట. మరి నరసాపురం వెళ్తే అసలు నాకు నెట్ అవ్వదు, వాట్సాప్కే నెట్ అవ్వదు అక్కడ సరిగ్గాని. ఇంకా నేను కావాల్సినవి చాలా గిన్నెలు ఉన్నాయండి. త్వరగా వాటిని అయితే క్లీన్ చేసేసుకుని చెరువుని తీసుకుని కరాటే గ్రౌండ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయండి, వాటన్నిటిని అయితే నేను క్విక్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ మార్నింగే నేను ఫ్రెష్ అవ్వడానికి ముందు కొన్ని గిన్నెలు అయితే క్లీన్ చేసేసాను అనమాట, బ్రేక్ఫాస్ట్ తర్వాత వచ్చినవి. వాటన్నిటిని అయితే సర్దేసుకుని తర్వాత మిగతా గిన్నెలు అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఇలా గిన్నెలు క్లీన్ చేస్తూ నేను షాడోయింగ్ ప్రాక్టీస్ అయితే చేస్తానండి. అంటే ఇంగ్లీషుని వేరే వాళ్ళు మాట్లాడినవి ఉంటాయి కదా, వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో నేను వాళ్ళ వెనకాల రిపీట్ చేస్తూ ఉంటాను అనమాట. నాకు ప్రజెంట్ అది చాలా చాలా నచ్చేస్తున్న ఒక పని అనమాట. సో ఎప్పుడెప్పుడు చేస్తాను
అని అనిపిస్తుందండి. అయితే నాకు దానికోసం ఒక అరగంట సేపు కూర్చొని చేసేంత టైము ఉండదు. ఆ అరగంట ఉంటే ఏ ఎడిటింగ్ చేసుకోవచ్చు కదా అని అనిపిస్తుంది అనమాట నాకు. సో అందుకనేసి నేను ఆ ప్రాక్టీస్ మిస్ అవ్వకూడదు అనేసి గిన్నెలు తోముతూ నేనైతే ప్రాక్టీస్ చేస్తానండి. ఇంకా ఇది అలా అవుతూ ఉంటుంది. మరో పక్క గిన్నెలు కూడా అయిపోతాయి. 2 పనులు ఒకేసారి అయిపోతాయి అనమాట. నేను ఇన్స్టాగ్రామ్లో నా ఇంగ్లీష్ వీడియోస్ ప్రతిరోజు ఒకటైతే పెడుతున్నానండి. అసలు నిజంగా ఎంత బాగా వెళ్తున్నాయో ఇన్స్టాగ్రామ్లోని మంచి మంచి కామెంట్స్ అలా వస్తున్నాయండి. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. స్టార్టింగ్లో తెలుగులో వీడియోలు పెట్టు, నీ ముఖానికి ఇంగ్లీష్ అవసరమా, ఇలా రకరకాలుగా కామెంట్స్ అయితే వచ్చాయండి. ఇప్పుడు నాకు చాలామంది పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడుతున్నారు, నీ ఇంగ్లీష్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది, ఎలా నేర్చుకుంటున్నావు, ఎక్కడైనా క్లాసెస్కి జాయిన్ అయ్యావా అని ఇలా అడుగుతూ చాలామంది పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ అయితే పెడుతున్నారండి. మాకు చెప్పండి, మీరు ఏ యాప్లో నేర్చుకుంటున్నారు, ఫ్రీయా అని ఇలా మెసేజెస్ అయితే వస్తుంటే నాకు భలే హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకు అంటే నా ఎఫర్ట్ కొంచెంగా జనాలు గుర్తుపడుతున్నారు అన్నది ఒక హ్యాపీనెస్ అంతే. ఇంకా తర్వాత అయితే నేను ఇంగ్లీష్ కోసం ఎక్కడికి వెళ్ళట్లేదండి. నేను మొత్తం చాట్‌జీపీటీ హెల్ప్‌తోనే ఇంగ్లీష్ అయితే నేర్చుకుంటున్నాను. కొంచెం భయం ఉంది, తప్పులు మాట్లాడుతున్నానేమో, లేకపోతే ఇది ఎలా మాట్లాడాలి ఏంటి అని ఇలా కొంచెం భయంగా ఉండి ఆగిపోతున్నాను. సో నేను ఏదైతే మాట్లాడాలి అనుకుంటున్నానో ఆ సెంటెన్స్ అంతా చాట్‌జీపీటీకి ఇంగ్లీష్లో ఇస్తుంటే అది స్పెల్లింగ్స్ అవి కరెక్షన్స్ చేస్తుందన్నమాట. సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్షన్ అయితే చేస్తుంది. దాన్నే నేను 2, 3 సార్లు ప్రాక్టీస్ చేసి న్యాచురల్గా వీడియోలో అయితే చెప్తున్నానండి. సో అలా అయితే నా ఇంగ్లీష్ ప్రాక్టీస్ అయితే జరుగుతుంది. సో ఇంక ఇక్కడ నేను గిన్నెలు తోమడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు వాటన్నిటిని అయితే నీట్గా కడిగేసుకుంటున్నాను. మధ్యలో షార్ట్లు అయితే రికార్డ్ చేశాను, అందుకనేసి చాలా గిన్నెలు కడిగేసినట్టు మీకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నేను ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తుంటే నా వెనకాల షానమ్మ కూడా రిపీట్ చేస్తుందండి. నాకు నవ్వు వచ్చేస్తుంది. ఎందుకంటే అది ఒక లైన్ అందుకోగలుగుతుంది, ఒక లైన్ అందుకోలేకపోతుంది అనమాట. కానీ నేను ఒక్కటైతే మీకు క్లియర్గా చెప్తానండి, మనల్ని చూసే పిల్లలన్నీ నేర్చుకుంటారండి. కాబట్టి మనము పిల్లలకి ఎప్పుడూ ఇన్స్పిరేషన్ కింద ఉండాలి, కానీ మనల్ని పిల్లలు ఎగతాళి చేసి మాట్లాడేలాగా మనం ఉండకూడదు. నన్ను చూసి మా షాను మను అనుకుంటారన్నమాట, మా అమ్మ ఈ ఏజ్లో కూడా నేర్చుకుంటుంది, నేర్చుకోవడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది అని అనుకుంటారండి. అది నాకు చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తుంది అనమాట. నేను మా షానమ్మని అడిగాను, షానమ్మ అమ్మ ఇంత పెద్దదైపోయింది కదా, మరి అమ్మ ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకుంటుంది కదా, మరి నువ్వేమన్నా అనుకుంటావా అని అడుగుతాను. మా షాను అయితే నేను ఏమనుకోనమ్మా, నేను చాలా ఏమనిపిస్తుంది అంటే నాకు మా అమ్మే నేర్చుకుంటున్నప్పుడు మేము నేర్చుకోలేమా అని అనిపిస్తుంది, నువ్వు ఎంత ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటావో అన్నీని అనేసి చెప్తుందండి షాను. ఇందాక మినపట్టు స్టవ్ మీద పెట్టేసి నేను గిన్నెలన్నింటినీ అయితే క్లీన్ చేస్తానండి. నా గిన్నెలు తోముకోవడం కంప్లీట్ అయ్యేసరికి మినపట్టు అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను దీన్ని కట్ చేశాను, ఒక ముక్క షానుకి ఒక ముక్క మనుకి అనేసి. ఈ లోపల మా తమ్ముడు వస్తే అడిగి ఇచ్చేసాను ఒక ముక్క. టైం అయితే 5:15 అయ్యిందండి. ఇంకా నేను ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నెట్ ఉండదు. సో ఇప్పుడు ఈ రోజు షూట్ చేసిన వ్లాగ్ని ఇప్పుడే ఎడిట్ చేసేసుకుని యూట్యూబ్లో అప్లోడ్ పెట్టేసుకున్నానంటే రేపు ఇంటికి వెళ్ళంగానే నేను ఇంకా కంగారు ఉండదు అనమాట, అక్కడ నెట్ అవ్వట్లేదు అనేసి. ఈ మంత్లో ఒక్కరోజు కూడా గ్యాప్ రాకూడదని టార్గెట్ పెట్టుకున్నాను, కానీ ఊరు వెళ్తే ఇంకెలాగూ గ్యాప్ వచ్చేస్తుందిలేండి. అట్లీస్ట్ రేపు గ్యాప్ లేకుండా ఇక్కడ అప్లోడ్ చేసేసుకుని వెళ్ళాను అనుకో, రేపు పోస్ట్ చేసేయచ్చు కదా. అందుకు ఇప్పుడు టైం అయితే 5:15 అవుతుందండి. పిల్లలిద్దరూ అయితే మినపట్టు తింటున్నారు. వాళ్ళైతే తినేసిన తర్వాత 6 o'clock కల్లా మేము కరాటే దగ్గరికి అయితే వెళ్తాము. అక్కడ నుంచి వచ్చిన తర్వాత మార్నింగ్ నేను చికెన్ కూర వండాను కదండి, ఆ కూర ఉన్నది, అన్నం ఒకటి వండుకుని తినేస్తే సరిపోతుంది అనమాట. సో జర్నీ వ్లాగ్ని మళ్ళీ కరాటే నుంచి వచ్చిన తర్వాత కంటిన్యూ అయితే చేస్తానండి. ఇప్పటికైతే ప్రస్తుతానికి ఈ వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.